ఎల్ఎస్జి 6లో 3, సిఎస్కే 6లో 4. ఎల్ఎస్జి ఫామ్‌లో ఉన్న సిఎస్కేని ఓడిస్తదంటారా? లేకపోతే ఎల్ఎస్జి హే గైస్ మమాస్ తేజ తెలుసు కదా! ఈరోజు ఎల్ఎస్జి వర్సెస్ సిఎస్కే మ్యాచ్ 34 ప్రివ్యూ. ఎల్ఎస్జి 6లో 3, సిఎస్కే 6లో 4. ఎల్ఎస్జి ఫామ్‌లో ఉన్న సిఎస్కేని ఓడిస్తదంటారా? లేకపోతే ఎల్ఎస్జి గెలుస్తదంటారా? చూద్దాం. వెయిట్ అండ్ సీ. అండ్ ఇప్పుడు ఎల్ఎస్జి అస్సల ఆడుతుంది, బానే ఆడుతుంది కానీ వచ్చినట్టే వస్తది, మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోతది. సిఎస్కే అయితే ఒకేసారి దూసుకుంటూ వెళ్ళిపోతది, లేకపోతే ఒకేసారి పడిపోతది. ఎల్ఎస్జిలో మనము ఫస్ట్ బ్యాటింగ్ లైనప్ మనం చూసుకుంటే స్టార్టింగ్ చాలా బాగుంటుందబ్బా. డీకాకు, కేఎల్ రాహుల్. డీకాక్ ఈ ఐపీఎల్ మామూలుగానే ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ మంచి స్టార్ట్ ఇస్తాడు. ఇంకా దాని తర్వాత నాకు ఎల్ఎస్జిలో నచ్చేది ఏంటో తెలుసా? పాపం యంగ్స్టర్స్కి బాగా ఇస్తారు ప్రిఫరెన్స్. సిఎస్కే అంత ఇవ్వరు ప్రిఫరెన్స్, ఎల్ఎస్జి ఇస్తారు. ఎల్ఎస్జి అస్సలు అది అవ్వగానే ఆయుష్ బదోని, దీపక్ కూడా దీపక్ కూడా సూపర్ ఫినిషర్ అబ్బా, బాగా కొడతాడు, చాలా కాన్ఫిడెంట్గా ఆడతాడు. ఆయుష్ బదోని, మార్కస్ స్టైనిష్ మంచి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఫినిషర్ రోల్ అబ్బో నికోలస్ పూరన్ వస్తే ఇక దంచుతాడు. ఒక్కసారి వాళ్ళకి కావాలంటే నికోలస్ పూరాన్ని గట్టిగా దింపేస్తారు ఫినిషర్ రోల్. దాని తర్వాత కృణాల్ పాండ్యా. ఇక్కడి వరకు బ్యాట్స్మెన్స్ బాగున్నారు. కృణాల్ పాండ్యా ఎప్పుడు ఆడతాడో చెప్పలేం బ్యాటింగ్ అయితే, కానీ ఇక్కడి వరకు బ్యాటింగ్ లైనప్ అయితే బాగుంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఆవేష్ ఖాన్ అన్న, కృణాల్ పాండ్యా అన్న, రవి బిష్ణోయ్ అన్న. రవి బిష్ణోయ్ తెలుసు కదా, టాప్ క్లాస్ బౌలర్, మన ఇండియాకి డెబ్యూట్ చేసిండు. డొమెస్టిక్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా వేస్తాడు. కృణాల్ పాండ్యాకి ఒకసారి వికెట్స్ వస్తాయి. ఆవేష్ ఖాన్ అన్న, ఇక్కడ వరకు చాలా బాగున్నాయి. మనం చెప్పుకోవాలంటే ఇంకా దాని తర్వాత మొయిసిన్ ఖాన్ కూడా ఉన్నాడు, యష్ ఠాకూర్ ఉన్నాడు, జోసఫ్ ఉన్నాడు. వీళ్ళందరూ మంచి పేసర్సే. మొయిసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ అయితే చాలా బాగా ఐపీఎల్లో మంచి రికార్డేనే ఉంది. మొయిసిన్ ఖాన్ కూడా చాలా మంచి బౌలరు. యష్ ఠాకూర్ అన్న, వీళ్ళని ఒక్కొక్కరిని మంచిగా చేసుకుంటే బిష్నోయ్ మంచిగా లైక్ స్పిన్నర్స్కి మంచి అటాక్ ఇస్తే స్కోర్ని మంచిగా కంట్రోల్ చేయగలుగుతారు. ఎల్ఎస్జి పరంగా వస్తే సిఎస్కేతో పోల్చుకుంటే కొంచెం వీకే, కానీ ఎల్ఎస్జి మాత్రం అంత తక్కువ అంచనా చేయలేము కాబట్టి. అండ్ సిఎస్కే బాబా స్టార్టింగే మంచి మంచి బ్యాట్స్మెన్స్ అసలు. అజింక్య రహానా అన్న, రుతురాజ్ గైక్వాడ్ అన్న, అసలు మంచి బ్యాట్స్మెన్స్ అసలు. రచిన్ రవీంద్ర అన్న, మన లాస్ట్ టైం చూసినాం కదా రచిన్ రవీంద్ర ఎట్లా ఆడతాడు వరల్డ్ కప్లో. తనని తీసుకొచ్చింది, తను ఒక్కసారి బాధిండే అంటే యంగ్స్టర్ చాలా అసలు నిజం చెప్తున్నా. అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ దాకా బాగుంది, 1 డౌన్ వరకు బాగుంది. ఇంకా 2 డౌన్లో ఏంటంటే ఒకేసారి శివం దుబే, ఒకసారి శివం ముందు పంపిస్తారు, ఒక్కొక్కసారి బాగా క్రూషియల్గా ఉన్నప్పుడు ఆడు వచ్చిందంటే ఇంకా బాగా సిక్స్లు కొడతాడు. శివం దుబే ఈ ఐపీఎల్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఎంఎస్ ధోని అన్న, దాని తర్వాత డారీ మిచ్చల్ అన్న. డారీ మిచ్చల్ తను ఒక్కసారి ఆడిండంటే మనం చెప్పలేము. బ్యాటింగ్ అయినా ఇక్కడి వరకు బాగుంది, జడేజా దాకా బాగుంది, షర్దల్ ఠాకూర్ వరకు బాగుంది. దగ్గరగా 8 మెంబర్స్ దాకా బ్యాట్స్మెన్స్ అయితే సిఎస్కేలో తోపు. అసలు నువ్వు ఎంత టార్గెట్ వచ్చినా సిఎస్కేది చేసే అంత స్ట్రాంగెస్ట్ టీం, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీం. అట్లాంటి స్ట్రాంగెస్ట్ టీం ఎల్ఎస్జి గెలవాలంటే దే హ్యావ్ టు ప్రిపేర్ వెరీ వెల్. అండ్ ఆఫ్టర్ దాట్ ఎల్ఎస్జి మనం తక్కువ అంచనా చేయలేము. అండ్ సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే మన జడేజా ఉన్నాడు, అస్సలు బాగా స్పిన్నర్. ఓకే, ఈ హ్యావ్ వెరీ గుడ్ రికార్డ్ ఇన్ ఐపీఎల్. అండ్ దాని తర్వాత మనము బౌలింగ్ విషయానికి వస్తే ఇంకా తుషార్ దేశ్పాండే అన్న, లైక్ రెహమాన్ అన్న, శార్దల్ ఠాకూర్ అన్న, ఇలా బౌలర్స్ బాగున్నారు. తుషార్ దేశ్పాండే బౌలింగ్ బాగానే వేస్తాడు, కానీ ఒకేసారి రన్స్ కూడా చాలా గట్టిగా ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఆడేంటో నాకు అర్థం కాదు. తను రన్స్ కొంచెం కంట్రోల్ చేసుకుంటే సిఎస్కే ఇంకా ముందుకు గ్రూమ్ అవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ శార్దల్ ఠాకూర్ ఓకే, ఈ హాజ్ వెరీ గుడ్ ఎకనామీ మాత్రం చాలా బాగుంది. ఇట్లానే మనము మంచిగా చేస్తే మాత్రం చాలా ముందుకు వెళ్తుంది. ఇంకా దాని తర్వాత పత్తిరానా అసలు ఆ బౌలింగ్ అయితే ఒకేసారి లాస్ట్ మ్యాచ్ చూడు ముంబైతో మంచిగా తీసాడు వికెట్స్. లైక్ తను చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ టైం చాలామంది సిఎస్కేలో తన బౌలింగ్ చాలా ఇంప్రెస్ అయ్యారు, మలింగా యాక్షన్ అని. తను మాత్రం చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాడు, తను మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకా బౌలర్స్ అయితే బాగానే ఉన్నారు అసలు. జర్దాకూర్, జడేజా, వీళ్ళందరూ ఓకే. జడేజా కూడా మంచి స్పిన్, కానీ ఆ స్పిన్నర్ని ఒక్కనే కన్సిడర్ చేస్తారు. వీళ్ళతో మాత్రం మహేష్ పత్రిని ఒక్కసారి వికెట్స్ ఇయ్యడం అంటే తను ఈజీగా ఎకనామీ కూడా కంట్రోల్ చేయగలుగుతారు. బట్ తను డెత్ ఓవర్స్లో మాత్రం ఒకేసారి వేసిన అనుకో ఆ టైంలో మాత్రం ఎక్కువ రన్స్ వెళ్తాయి. ఇంత ఫామ్లో ఉన్న సిఎస్కే టీంని ఎల్ఎస్జి గెలవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్కేని బ్యాటింగ్ లైనప్ తగ్గించాలి, లైక్ రన్స్ కొట్టనీయకుండా చేయాలి. లైక్ చాలా మంచిగా వెల్ ప్రిపేర్గా ఆడుతూ రన్స్ కొట్టనీయకుండా చేస్తే డెఫినెట్లీ ఎల్ఎస్జి గెలుస్తుంది. బట్ ఎల్ఎస్జి ఎక్కువ రన్స్ ఇచ్చారనుకో సిఎస్కే ఇంకా టాప్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ సిఎస్కే ఎక్కువ కొట్టారనుకో ఎల్ఎస్జి ఇంకా
ప్రెజర్‌లో పడతారు. కొడతారో లేదో ఆ డైలమాతో ఉంది. ఎందుకంటే సీఎస్‌కే అలాంటి బౌలర్స్ ఉన్నారు. మంచి వరల్డ్ క్లాస్ బౌలర్ ఉన్నారు. రహమాన్ ఉన్నాడు. ఆళ్ళకి ఒక్కొక్కళ్ళు ఎక్స్‌పీరియన్స్ బౌలర్స్. ఎల్ఎస్‌జీ అందరూ యంగ్‌స్టర్స్‌కి ఇస్తారు కాబట్టి అంత ఆడతారు. సమ్‌టైమ్స్ కాన్ఫిడెంట్ ఉండదు. కానీ సీఎస్‌కే అందరు ఎక్స్‌పీరియన్స్ బ్యాట్స్‌మెన్ కాబట్టి దాంతో పెట్టుకోవాలి అంటే ఆళ్ళు చాలా ప్రిపేర్‌గా ఉండాలి. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ సీఎస్‌కే ఈ మ్యాచ్‌కి నాకైతే సీఎస్‌కే అనిపిస్తుంది. బట్ ఎల్ఎస్‌జీ గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యంగ్‌స్టర్స్‌కి ఛాన్స్ ఇస్తారు కదా! అది ఎందుకో నాకు చాలా బా నచ్చింది. అట్లా. చాలా గ్రూమ్ చేస్తారు ఎల్ఎస్‌జీ టీము. ఇంకా సీఎస్‌కే ఒక్కటే. సీఎస్‌కే చాలా టాపెస్ట్ టీము. ఆ టీమ్‌ని ఓడించాలి అంటే ఒక్కడే బౌలింగ్ మంచిగా ఏస్తే చాలు. ఇంకా బ్యాటింగ్ ప్రతి టీము కొట్టేదే. సమ్‌టైమ్స్ ప్రెజర్ వల్ల అన్నీ తగ్గిపోతాయి. ఇదనమాట ప్రెడిక్షన్ మ్యాచ్ నంబర్ 34 మామాస్ తేజ తెలుసు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు మీ సపోర్ట్ కావాలి. లవ్ యూ ఆల్.